హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. వీడియో చేయక చాలా రోజులైపోతుంది కదండీ! మిమ్మల్ని చాలా చాలా మిస్ అయినట్టు నాకనిపిస్తుంది. ఈ వీడియో తీసుకొనైతే 5, 6 రోజులైపోతుందండి. కానీ నేనేమో వీడియో పెట్టలేకపోతున్నాను. పెట్టాలని ఎంతో ఆశ ఉన్నా గానీ నాకు టైం కుదరట్లేదు. అయినా నా వీడియోస్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారా అనిపిస్తుంది మళ్ళీ ఒక పక్క. కానీ ఉంటారేమో, ఒకరైనా ఇద్దరైనా ఉంటారేమో సిస్టర్స్ అనిపిస్తుంది మరో ప్రక్క. వీడియోస్ కోసం ఎదురు చూసినా చూడకపోయినా నేను మాత్రం మిమ్మల్ని విసిగించేయడానికైతే ఈరోజు మరో వీడియోతోటి వచ్చాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఉదయాన్నే బయట పనంతా చేసేసానండి. పిల్లల కోసం మరి స్కూల్కి పంపించడానికి టిఫిను ఇంకా వంట అది తయారు చేయాలి కదండి. ఇంకా చూసారు కదా, నా సెట్టింగ్ మొత్తం కిందకు వచ్చేసింది. ఎందుకంటే నిలబడి అక్కడ అంతసేపు వంట చేయాలంటే కాస్త కష్టంగా అనిపించిందండి. ఆ రోజైతే నాకు కాస్తంత కాళ్ళు లాగేసినట్టు అనిపించినాయి. అందుకని ఉదయాన్నే పిల్లల కోసం ఒకసారి నిలబడి వంట చేయాలి, మరలా మా కోసం కూడా నిలబడి వంట చేయాలి కాబట్టి ఇక టిఫిన్ సంగతి, పిల్లల వంట సంగతి అయిపోయాక పైన పెట్టుకోవచ్చులే అని గ్యాస్ స్టవ్ అయితే కిందకి దించేసి అక్కడ పీట వేసుకొని కూర్చొని వంట చేస్తూ ఉంటే ఉందండి ప్రాణం చాలా హాయిగా అనిపించింది. ఇంకా నేను టిఫిన్ అయితే మైసూర్ బోండా వేస్తున్నానండి. అంటే మైదా పిండితోనే కదా చేస్తారు. ఆ పిండి కూడా వేశాను. ఇంకా వరిపిండి కూడా కలిపానండి. మైదా పిండి ఓన్లీ వేసేదాన్ని పెరుగు కలిపేసి. కానీ ఈసారి అయితే నేను కొంచెం దాంట్లో వరిపిండి కూడా కలిపానండి. ఒక కప్పు ఏమో మైదా పిండి, ఒక కప్పు ఏమో వరిపిండి కలిపేసి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు వేసే విధంగానే వేసేసాను. ఎందుకంటే ఒక సిస్టర్ చెప్పారు మైదా పిండి అంత మంచిది కాదు హెల్త్‌కి, గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు అనేసి. కానీ గోధుమ పిండి ఏమో ఇంట్లో బజ్జీలు వేస్తే తినరండి. ఇంకా పూరీలు, చపాతీలు అలాంటివి వేస్తే తింటారు. ఇక అందుకనే దానికి బదులుగా వరిపిండి అయితే కలిపానండి. మొత్తానికి ఏదో విధంగా వాళ్ళు తినడమే కావాలనుకుంటాం గానీ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదండీ! ఇంకా మీరు చెప్పేది నాకు మంచి విషయాలే కాబట్టి వాటిని ఎంతో కొంత నేను పాటించాలనే చూస్తున్నానండి. ప్రతి ఒక్కటి కూడా నేను ఏ విధంగా మీరు చెప్తారో ఆ విధంగానే చేసుకుంటాను. హెల్త్‌కి సంబంధించినవైనా, ఇంట్లో నేను చేసుకునే పనులైనా సరే ఇంకా మార్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే మీరు తప్పకుండా నాతో చెప్పొచ్చండి. నేను ఆ విధంగానే చేయడానికి, మార్చుకోవడానికే చూస్తాను. ఇంకా నా మొఖంలో చిరునవ్వు అయితే అస్సలు ఆగట్లేదండి ఆ రోజుని. ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఆ రోజు అంతా అలా నవ్వుకున్నాననేసి నాకు కూడా తెలీదు. ఈ వీడియో మొత్తం కూడా అక్కడ కూర్చొని వంట చేస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. నన్ను నేను అలా నవ్వుకుంటూ చూసైతే చాలా రోజులవుతుందండి. ఎందుకంటే నేను ఎక్కువగా పిల్లలతోనూ, పెద్దవాళ్ళతోనూ ఇంట్లో నవ్వుతూ ఉన్నా గానీ బయటికేమీ అంత నవ్వినట్టుగానేమీ కనిపించను. ఈ నాగమణి నవ్వుతుందంటావా అనుకుంటారండి మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చూస్తే. ఎందుకంటే ముఖమేమో కొంతమందిది సీరియస్‌గా ఉన్నట్టుంటుంది గదండీ! ఇంకా వీడియో ముందుకొచ్చినా, ఫోటో దిగినా గానీ మొఖం ఏదో ఫోబియా వచ్చిన దానిలాగా వీడియో చూసేసరికైతే నవ్వెక్కడికెళ్ళిపోతుందో నవ్వు రాదు. బిగిసిపోయి అలానే ఉంటాను. కానీ ఈరోజైతే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా అబ్బాయి 10థ్‌లోకి వెళ్తున్నాడండి. అంటే 9థ్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వెంటనే 10థ్ బుక్స్ ఇచ్చేసి ఆ రోజునే ఇక 10థ్‌లోకి పంపించేశారు. ఇక ఆ రోజైతే మరి కొంచెం ఆనందం అండి. కొంచెం ఏంటండి, చాలా చాలా ఆనందం. ఎందుకంటే నా కొడుకు 10థ్‌లోకి వెళ్ళిపోతున్నాడని ఒక పక్కన ఆనందం ఉంటుంది. మరో పక్కనైతే గుండెల్లో రైళ్లు పరిగెట్టేసే అంత బాధ కాదండి, భయం గూడా ఉంది. అంటే 10థ్ అంటే కాస్తంత మెట్టు మరి పెద్దది కదండీ! ఎక్కాలంటే కాస్తంత ఇబ్బంది. ఏదేమైనా ఇక దేవుడి దయ అనుకుని పిల్లాడిని పంపించేటప్పుడైతే నేను ప్రేయర్ చేస్తానండి. బాబునే కాదు, పాపలిద్దరిని పంపించేటప్పుడు కూడా నేను దేవుడిని అడుక్కుంటాను నేనేం అడగాలో అది. మరి నేనైతే దేవుడిని అడిగేసి బ్లెస్సింగ్ ఇచ్చేసానండి ఆ రోజున. మీరు కూడా మరి మా బాబుకి బ్లెస్సింగ్ ఇవ్వండి. 10థ్ క్లాస్ మొత్తం కూడా చక్కగా చదువుకొని మంచిగా ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలనేసి మీ ఆశీర్వాదం కూడా నా బిడ్డలకి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళ నాని పాదాల మీద, వాళ్ళ తాతయ్య పాదాల మీద పడిపోమని చెప్తానండి. పుట్టినరోజులు వచ్చినా మరి మంచి విషయాలు వచ్చినా సరే పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండాలి కదా! ఒక వాళ్ళ డాడీ దగ్గర కూడా తీసుకున్నాడు. నా పాదాలు పట్టుకోవడానికి వస్తున్నాడండి నా కొడుకు. నువ్వు ఉండవలసింది నా పాదాల దగ్గర కాదు నాయన, నా గుండెల్లో అనుకుని తనతోటి చక్కగా నేను మంచిగా చదువుకోమని అయితే చెప్పి మరోసారి అయితే గాడ్ బ్లెస్ యూ చెప్పేసి పంపించేశాను స్కూల్‌కి. నేనేమనుకుంటానంటేనండి, పిల్లలకి మన ఆశీర్వాదం ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం ఏంటంటే వాళ్ళ తాతయ్య, నాయనమ్మ, ఇంకా అమ్మమ్మ, తాతయ్య వీళ్ళుంటారు చూడండి. వీళ్ళ ఆశీర్వాదం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు మనల్ని పెంచారు, మనల్ని పెద్ద చేశారు. అలాగే వాళ్ళని కూడా ఎత్తుకొని పెద్ద చేస్తున్నారు కదండీ! వాళ్ళ ఆశీర్వాదం కంటే మన ఆశీర్వాదం
కాస్తంత తక్కువే. మనకన్నా పవర్‌ఫుల్ అండి వాళ్ళ ఆశీర్వాదం. అందుకని పిల్లలనైతే నేను ప్రతి పుట్టినరోజుకి కంపల్సరీ వాళ్ళతో బ్లెస్సింగ్ అయితే ఇప్పిస్తాను. ఇంకా ఏ మంచి శుభకార్యం జరిగినా గానీ పిల్లలతోటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోమని చెప్తాను. ఇంకా ముందైతే దేవుడికి ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతోటైతే బ్లెస్సింగ్ తీసుకోమని చెప్తానండి కంపల్సరీ. తెలుసండి మనకి కొన్ని సార్లు మాటలవి పడక ఇంట్లో పెద్దవాళ్ళతోటి సఖ్యతగా అంతగా ఉండలేము. మనం ఉండలేమండి. కానీ పిల్లలుంటారు గదా! వాళ్ళ తాతయ్యతోనో, నాయనమ్మతోనో, అమ్మమ్మతోనో. అమ్మమ్మతోటి ఎలాగో మనకు సఖ్యత ఎక్కువగానే ఉంటుంది. కాస్త నాయనమ్మతోనే ఇబ్బంది కదండీ! అయినా పర్వాలేదండి. పిల్లల్ని పంపించండి. నెట్టేస్తారా ఏంటి బ్లెస్సింగ్ ఇవ్వకుండా? పంపించి పోటీ పడి మరీ ఇప్పించుకోవాలి. మనతోనే గానీ వాళ్ళకి పిల్లలతోటైతే ఎలాంటి వైరము ఉండదు కదండీ! ఇంకా పిల్లలకి టిఫిన్ సంగతి అంతా అయిపోయిందండి. తర్వాత ఇంకా కూర కూడా నేను అక్కడే కూర్చొని కత్తిపీట తీసుకొని బెండకాయలైతే తరిగేశాను. ఇక మా వారు పిల్లలు వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉన్నారు ఎదురుగుండా కూర్చొని. వాళ్ళతోటి ఏదో మంచి చెడ్డ మాట్లాడుకుంటూ నా పనైతే నేను చేసుకుంటూ ఉన్నాను. కానీ ఇలా ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ వీడియో అయితే తీసింది అంతగా లేదండి. కానీ ఈసారి ఏంటో నాకు ఆ రోజు నాకు బాబు 10థ్‌కి వెళ్తున్నాడన్న ఆనందంలోనైతే నేను ఇక వీడియో ముందే ఉన్నానన్న సంగతే మర్చిపోయానండి. రియల్‌గా అయితే అలా ఉంటాను. కానీ ప్రతి వీడియోలో ఉండేది నేను కాదు, రియల్ కాదని అయితే మీరు అనుకోవద్దండి. కానీ వీడియో అనేసరికైతే కాస్తంత భయం ఉంటుంది కదండీ! మనం ఇంట్లో ఎలా ఉంటున్నామో అలా ఉండలేము. ఎందుకంటే ప్రపంచం మొత్తం చూస్తుంది కాబట్టి కాస్తంత నెమ్మదిగానే ఉంటానండి. ఇలా మంచి చెడ్డ మరి మన వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు కాస్తంత ఫ్రీగా ఉంటాం కదా! అదే నేను ఇక అలా ఉంచేసాను వీడియోలో అయితే. ఇంకా కూర అయితే చూస్తున్నానండి. కూర చూసే టైంకైతే మా వారు టీ అడిగారండి. ఇక నేను కూర చూసేటప్పుడు టీ పెట్టాననుకోండి పక్కన, అందులో వేయవలసిన టీ పొడి, పంచదార కూరలో ఎక్కడ వేస్తానో అని ఒకటికి 10 సార్లు అది వేసేటప్పుడు ఎందులో వేస్తున్నానో చూసుకుని ఆలోచించుకుని వేస్తానండి. ఒక్కొక్కసారి అటు ఇటు అయిపోయిందనుకోండి తేడా వచ్చేస్తుంది కదా! అలా ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజన్ అయిపోతూ ఉంటాను. కూల్ అనుకుంటానండి ఆ టైంలో అయితే. ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటుందనేది నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్కన పిల్లలకేమో టైం అయిపోతూ ఉంటుంది. ఒక పక్కన పెద్దవాళ్ళకి టిఫిన్ సంగతి చూసుకోవాలి. పేషెంట్లు మరి త్వరగా వాళ్ళకి పెట్టవలసిన టైంకి పెట్టేయాలి కదండీ! వాళ్ళని హ్యాండిల్ చేసుకోవాలి. పిల్లలకి జడ వేసుకోవాలి. వాళ్ళకి బాక్సులు సర్దుకోవాలి. టిఫిన్ అయిన తర్వాత ఈ కూర సంగతి చూసుకోవాలి. ఇది ఉడుకుతూనే ఉంటుంది. పిల్లలకేమో జడ వేయాలండి. ఇంకా వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూనే ఉంటాను. ఇంకా ఈలోపైతే మా వారు రెడీ అవుతూ ఉంటారు. ఆయనే వెళ్ళడానికి. పిల్లలతో పాటు ఆయన కూడా వెళ్ళిపోతారు. అత్తయ్య గారు కూడా పనికెళ్లారనుకోండి, అందరికంటే ముందు అత్తయ్య గారి సంగతి చూడాలండి. ఎందుకంటే టీ పొద్దున్నే పెట్టిచ్చేస్తాను. ఇక టీ తాగిన తర్వాత అత్తయ్య వెళ్ళిపోతారు. బాక్స్ అది సర్దుకొని. ఇక తర్వాత మిగతా పనంతా నేను చూసుకుంటాను. కానీ అత్తయ్య గారు అయితే పనికి వెళ్ళట్లేదు ఈ మధ్యన. ఎందుకంటే 100 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులైతే ఆపేస్తారండి. మరలా స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళాలి. ప్రెజెంట్ అయితే అత్తయ్య గారు ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి గిన్నెలు తోముకుంటున్నారు అత్తయ్య అయితే. నైట్ ఉన్న గిన్నెలన్నీ తోమేస్తారు ఎన్నున్నా సరే. ఇక మిగతా ఉన్నవి ఏమైనా వంట తర్వాత ఉన్నవైతే నేను తోముకుంటాను. ఎందుకంటే ఏ కొబ్బరి ఆకులకో, కొబ్బరి నీళ్ళు తీసుకోవడానికో, ఏ పొలాలకో వెళ్తూ ఉంటారండి అత్తయ్య. ఇంటి దగ్గర ఉన్నా కానీ ఖాళీగా ఉండరు. ఏదో పని చేస్తూనే ఉంటారు. ఇంకా కూర అయితే ఉప్పు, కారం అన్నీ వేసేసి దాన్ని సిమ్‌లో పెట్టుకుంటూ, హైలో పెట్టుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఓ పక్కనేమో మా బుజ్జమ్మకేమో జడలేస్తున్నానండి. చిన్న ఆవిడకేమో వాళ్ళ అత్తేసింది. ఇక తన సంగతి అయింది. ఇక ఈవిడైతే నా కోసం ఎదురు చూస్తూ ఉందండి. వీడియో ముందు మాత్రం నన్ను చూపించకమ్మా, చెల్లిని చూపించు అంటది. మరి ఈవిడని కూడా మరి అప్పుడప్పుడు మరి మీకు పరిచయం చేస్తూ ఉండాలి కదండీ! ఈమె పేరు సారిక. ఒక్కొక్కళ్ళైతే అందరితోనూ కలిసిపోతూ ఉంటారు గానీ, ఒక్కొక్కళ్ళేమో కాస్తంత కలవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక వీడియో ముందైతే ఉన్నంత హ్యాపీగా ఈ సారిక ఉండడానికి కాస్తంత ఇబ్బంది పడుతుందండి. అయితే ఏదో విషయాన్నయితే చెప్తూ తనింకా ఏదో నేర్చుకోవాలనుకుంటుంది. కానీ ఈమైతే సైలెంట్‌గానే ఉంటుందండోయ్! కానీ జడలో వేస్తుంటే ఏ ఒక్క పాయ వంకరగా వచ్చినా గానీ నా దుంప తెగిపోయినట్టే. ఎందుకంటే విప్పేసి మరలా ఏపిస్తుందండి. చాలా జాగ్రత్తగా వెయ్యాలి జడలు. ఈమెకు జడ వేయాలంటే వీళ్ళ అత్తోళ్ళు కూడా కాస్తంత ఇబ్బంది పడుతూ ఉంటారండి. పర్ఫెక్ట్‌గా అలా వచ్చేయాలంటది. నేను జడైతే సగం లెక్క అల్లుతాను. ఉన్నదంతా తను అల్లేసుకుంటుందండి. తర్వాత రిబ్బన్ అయితే నేను కడతాను. టైం కాస్తంత సేవ్ అవుతుంది కదా! అందుకని. ఇక జడలో
జడలో వేసేటప్పుడు పిల్లలకి కూడా మనం అల్లుకోవడం అవి నేర్పించాలండి. మరి ఎప్పుడు కూడా మరి 2 జడలే కాదు, వాళ్ళు కూడా ఒక్కొక్క జడ వేసుకోవడం అలవాటు చేసుకోవాలి కదా! ఇంకా వాళ్ళని పంపించేసానండి. పంపించిన తర్వాత నా ఇంటి పనుల్లో పడ్డాననమాట నేను. బట్టలైతే నానబెట్టేసానండి. పిల్లల బట్టలైతే ఒక బకెట్‌లోను, పెద్దవాళ్ళవి ఇంకో బకెట్‌లోను అలా నానబెడతాను 2 రకాలుగా. ఇంకా గిన్నెలు కూడా తోముకుంటున్నానండి. అత్తయ్య గారు చాలా వరకు గిన్నెలు తోమేశారు. అయినా కానీ మరలా అన్నీ గిన్నెలొచ్చి పడ్డాయి చూశారు కదా! వాటన్నిటిని ఓపికగా, తీరిగ్గా అలా తోముకుంటూ ఉంటాను. టైందేముందండి, టైం అంతా మనదే కదా! ఇక ఎప్పటికైతే అప్పటికే అవుతాయి. అలా స్పీడ్‌గా చేసుకుంటూ ఉంటే అనుకుని ఇక ఒక్కొక్కటిగా అయితే తోమేశాను. పిల్లలు వెళ్ళగానే పప్పు నానబెట్టేసుకుంటానండి. కానీ మర్చిపోయాను. గిన్నెలు తోమిన తర్వాత గుర్తొచ్చింది హమ్మయ్య అనుకుని ఇక వెంటనే పప్పయితే నానబెట్టేసుకున్నాను. ఇక రోజు ఇడ్లీయే వేస్తావమ్మా, వేరేది మార్చవా అని అంటున్నారు పిల్లలు. అందుకని నేను దోసలు వేద్దామని పప్పుతో పాటు బియ్యం కూడా నానబెట్టుకున్నానండి. రేషన్ బియ్యము. ఇక వాటినైతే ఒకసారి కడిగేసి వంచేసిన తర్వాత మరలా నీళ్లు పోసి అప్పుడు నానబెట్టాను. దోసలు వేసుకోవడానికి రేషన్ బియ్యమే బాగుంటాయండి. పియ్యల బియ్యం అయితే బాగోవు. వీటిలో ఉన్నంత జిగురు పియ్యల్లో ఉండదు కదండీ! అందుకని రేషన్ బియ్యమే పోస్తాను ఎప్పుడూ కూడా దోసలకి. ఇంకా వాటిలో మరి కాస్తంత తుక్కు, దూగరు అలాంటిది ఉంటది కదా! అందుకని ఒకసారి వంచేసి ఆ తర్వాత మంచినీళ్ళు పోసి నానబెట్టాను. వాటిని నానబెట్టేటప్పుడు కాస్తంత మెంతులు వేసుకుంటే కొంచెం జిగురు ఎక్కువ ఉంటుంది కదండీ! అందుకని మెంతులు కూడా వేస్తాను. ఇంకా మెంతులు ఆరోగ్యానికి కాస్త మంచిది కదండీ! ఇక నానబెట్టేసిన తర్వాత కూర కూడా చూసేసానండి. బెండకాయ కూర వండాను. పిల్లలకి కూడా బెండకాయే వండానండి. ఇక బెండకాయలు ఎక్కువ ఉన్నాయని మాకు కూడా అదే కూర వండేసాను. ఇంకా ఈ డబ్బులేంటంటారా? డబ్బులైతే పొదుపు డబ్బులండి. అంటే డోక్రాలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే కదండీ! మరి నాగమణి కూడా ఉందండో ఈ డోక్రాల గ్రూప్‌లోను. ఇంకా నా వంతొచ్చిందండి డబ్బులు. మరి 10 మంది నెలకొకళ్ళు చొప్పున అయితే కట్టుకుంటూ ఉంటారు కదండీ! అప్పు, పొదుపు ఇలా బాకీ కట్టేసుకోవాలి కదా! లోన్ తీసుకున్నప్పుడు. ఇక నా వంతు ప్రకారం అయితే నేను ఈ మనీ అంతా కూడా లెక్క పెట్టుకుని మా వారొచ్చారు. ఇక ఆయన చేతికిస్తే కట్టేస్తారు. నేనైతే ఈ లోన్ తీసుకురావడానికే వెళ్తాను గానండి, కట్టడానికైతే వెళ్ళింది తక్కువేలెండి. ఆయనకిస్తే ఆయనే కట్టేస్తారు. ఇంకా బట్టలు నానబెట్టాను కదండీ! వాటిని కూడా ఉతికేసాను, ఆరేసేసాను. సిమెంట్ రోడ్డు మీద అయితే చీరలు తెగ ఆరేసానండి. కానీ వీడియో అయితే మిస్ అయిపోయిందది. కాస్తంత బాధొచ్చింది నాకు. ఎందుకంటే రోడ్డు మీద చీరలు ఆరేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టమండి. కాటన్ చీరలు అన్నీ కూడా రోడ్డు మీద ఆరేసుకుంటామండి. డాబాలు అలాంటివి లేని వాళ్ళకి రోడ్డు ఫెసిలిటీ బావుందనేసి నేను వీడియోలో తీయడానికి చాలా ఇష్టపడతాను. రోడ్డు శుభ్రంగా కడిగేసుకుంటాము ఈ వేసవికాలం వచ్చేటప్పటికి. ఒక్కరికి ఒక్కొక్క పిచ్చి అన్నట్టు నాగమణికి ఈ పిచ్చి ఉందనుకుంటాను. మీకు అర్థమైందా? మీరేమైనా అనుకోండి. నాకు మాత్రం అలా మరి చీరలు ఏం చేస్తామండి, ఉన్న దాంట్లోనే మనం చూసుకోవాలి గదా! వేరే ఇంటికెళ్ళి ఆరేయ అవసరం లేకుండా మా ఇంటి ముందే అలా చీరలు ఆరేసుకుంటాం. వదిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్తామండి. ఇక ఈ వేసవికాలం అయితే ఈ ఎండలు 4 రోజులు కూడా ఎక్కడికి తీసుకెళ్ళము. ఇంటి ముందే ఆరేసేస్తామనమాట. ఇంకా ఇదేంటి ఇక కుస్తీలు పడుతుంది ఇక్కడ అని మీరు చూసారా? పప్పు అయితే ఆడించుకొచ్చాం గానండి, దాన్ని అలానే నానబోసేస్తున్నాను. కానీ ఆ పొట్టయితే శుభ్రంగా ఊడిపోవట్లేదండి. అలానే ఉంటుంది నల్ల నల్లగా అక్కడక్కడ. పిల్లలేమో ఇడ్లీల్లోని ఇదేంటి, అదేంటి అని అడుగుతూ ఉన్నారు. అలా ఉండకుండా ఉండాలంటే మొత్తం పొట్టంతా వదిలిపోవాలంటే ఇలా పోటేసుకొని దాన్ని చెరుక్కొని జల్లించుకొని అలా అన్నీ చేస్తేనే గానీ మినపప్పు అనేది కంప్లీట్‌గా ప్రాసెస్ పూర్తి కాదండి. నేనేమో అవి ఎలా ఉన్న పప్పుని అలానే నానబెట్టేస్తున్నాను. పో అది కడిగేటప్పుడైతే చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని అత్తయ్య గారు ఇంటి దగ్గర ఉంటారేమో దీన్ని ఇలా చేసి చెరిగిద్దామని చూస్తుంటే అత్తయ్య గారేమో పనికెళ్ళిపోతున్నారు. నేనే చేసేసుకోవాలి స్వయంగా అన్ని పనులు అనుకుంటానండి. కానీ కొన్ని కొన్ని పనులైతే మరి ఎంత నేర్చుకున్నా గానీ రావు కదండీ! ఈ పోటేయడం అంటే వేసేస్తాను గానీ ఎలాగోలాగా చెరగడం అయితే నాకు అంత కంప్లీట్‌గా రాదు. కొన్నేమో వెనక్కెళ్తాయి, కొన్నేమో ముందుకొస్తాయి. చాటతో చెరగడమేమో నాకు అంతగా రాదండి. ఈ పల్లెటూరులో పుట్టి పెరిగి చాటతో చెరగడం రాదంటే నాకు చెప్పుకోవడానికి కాస్తంత ఇబ్బందిగా ఉంది. ఏదో బియ్యం అలా అలా చెరుగుతాను గానండి, పప్పులు పర్ఫెక్ట్‌గా చెరగాలంటేనేమో కుదరట్లేదు. ఇక అందుకని నేను మొత్తం కూడా ఇది పప్పు చేసేసి అలా పక్కకు పెడితే అత్తయ్య గారు వీలున్నప్పుడు చెరిగేసి నాకు ఇచ్చేస్తారు. ఏ డబ్బాలోనో స్టోర్ చేసేసుకోవచ్చు అనేసి. అప్పటికే టైం అయితే 3 అయిపోయిందండి. నేను మొదలుపెట్టేటప్పటికి 3:15 అలా అయిపోయింది. ఇక ఆయన వెళ్ళిన తర్వాత నేను ఈ పని మొదలుపెట్టాననమాట. నేను పోటైతే ఎప్పుడు కూడా వేయలేదండి ఇలా రోకలతోటి పట్టుకొని. కానీ పల్లెటూరోళ్ళు రోకలతో పోట్లు అవి వేస్తారు. అమ్మ అయితే ఉప్పు ఎక్కువ కొట్టేదండి. బియ్యం అవి ఆడించుకోవడమే కానీ ఎవరు ఇప్పుడు రోడ్లలో వేసి దంచుతున్నారు. ఉప్పు కొట్టేటప్పుడు అయితే నేను వెళ్ళేదాన్నండోయ్ హెల్ప్ చేయడానికి. వేరే రోకలు ఇచ్చుకొని అమ్మను ఒక ఆవిడేసేదానికి అడ్డం వచ్చేదాన్ని తప్పించి నా వల్ల ఏమయ్యేది కాదు. కానీ నేర్చుకోవాలన్న పట్టుదలండి. అందుకని రోకలతోటి అలానే వేసేదాన్ని. ఏదో నల్లగొట్టేదాన్నిలేండి ఉప్పు అయితే పచ్చళ్ళు పట్టుకునే టైంలోను. ఇక అలవాటు చొప్పున ఈ పని అయితే
ఎందుకు చేయలేను అనేసి ఈ పప్పును మొత్తం 3 కొంచాల పైనే ఉంటదండి. అంతా కూడా అలా అది రుబ్బు రోలండి, రోలు కాదు. దాంట్లో వేసుకొని రోకల మంటతోటి కొంచెం కొంచెంగాను మొత్తం కూడా పప్పు అంతా కంప్లీట్ చేసేసాను. చేస్తూ ఉంటే ఏ పనైనా రాకుండా ఉండదులేండి. ఆ చిన్న రోకల బండతోటి 2 చేతులతో ట్రై చేశానండి, వచ్చేసింది. కాకపోతే పెద్ద బండతోటి ఎయ్యాలంటేనే కాస్తంత కష్టం. చూశారు కదా! నా బుజ్జమ్మలిద్దరూ కూడా వచ్చేసారు. ఇక వాళ్ళొచ్చారంటే ఏ పని చేసుకోనివ్వరండి. వాళ్ళు రాకముందే మొత్తం దుకాణం సర్దేద్దాం అనుకున్నాను కానీ కాస్తంత ఉండిపోయింది. ఇక వచ్చేసారు. చెరొక పక్క కూర్చొని ఇక షూస్ తీసుకొని, ఇంకా స్నాక్స్ ఏమైనా తీసుకుంటూ ఇక వాళ్ళు కబుర్లు చెప్తూ ఉంటారు. వాళ్ళు కబుర్లు వినడానికైనా నేను పని మొత్తం చేసేసుకొని రెడీగా ఉండాలనుకుంటాను గానీ, వాళ్ళొచ్చే టైంకి ఇలా బుక్ అయిపోయాను ఈరోజైతే. నేను ఈ పప్పయితే ఆ రోట్లో పోసి చితక్కొట్టేటప్పుడు, దంచేటప్పుడైతే నాకు వస్తుందో లేదో అనయితే నేను చాలా కంగారు పడ్డాను. మొదటగా అయితే నేను చాలా అనుమానిస్తూనే ఈ పని జేయడానికి కూర్చున్నానండి. ఎందుకంటే అత్తయ్య లేదు కదా! దీన్ని ఎలా చేస్తానో ఏంటో, మొత్తం పప్పంతా దంచేసాననుకోండి, అదంతా బద్దబద్దలు చిన్న చిన్న రవ్వల్లాగా అయిపోతాయి కదా! కానీ పర్ఫెక్ట్‌గా రావాలి. అలా దంచుతూ ఉంటే అదే చక్కగా నలిగిపోతూ ఉందండి. అంటే మినపప్పులా ఉంటది. బద్దలు సైడ్లంటా కొంచెం పొట్టు పొట్టులా ఉంటది చూడండి. ఆ పొట్టు ఊడిపోవాలి. దాన్నేమో చెరిగేస్తే పోతుంది. అప్పుడు నానబెట్టుకున్నప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తది ఆ పొట్టంతా కూడా. అది వచ్చేటప్పటికైతే నా మొఖంలో ఆనందం చూడాలండి. ఫస్ట్ అయితే చాలా ఆందోళనగానే ఉంది ఫేసు. ఇది మొత్తం కూడా ఇలా కంప్లీట్ అయ్యేసరికైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చేసుకుంటూ వెళ్ళాలే గానీ ఏ పనైనా వచ్చేస్తుంది. మనం మొదలుపెట్టాలంటే ముందు కాస్తంత భయంగా ఉంటుందండి. ఆ భయాన్ని విడిచిపెట్టేసి నేనెందుకు చేయలేననుకున్నామనుకోండి, ప్రతి పని కూడా ఈజీనే. రానిదంటూ ఏది ఉండదండి. పెద్దోళ్ళు ముందు చేస్తూ ఉంటారు. దాన్ని చూసామంటే ఒకసారి చూస్తే చాలులేండి. ఇక ప్రతీదీ పట్టేసుకుంటాము. ఇక అలా నేను ఎందుకు చేయలేను, ఈ పప్పు రోజు అలానే ఉంటుంది. ఇక అత్తయ్య గారు ఇంటి దగ్గర ఉంటే ఉంటారు. చెరిగించేద్దామనేసి నేను మాత్రం నా పని చేసేసుకోవాలని అది మొత్తం కూడా దంచేసానండి. నాకు బుజ్జమ్మలిద్దరూ వచ్చారు గానీ, వాళ్ళిద్దరూ అమ్మ హెల్ప్ చేయనా అని అడగలేదు. నా కొడుకు చూసారండి, మా అమ్మే కష్టపడుతుంది, అమ్మ నేను వేస్తాను ఇలాగే అని ఆ రోకల బండ తీసుకొని గుణపంతోటి పొడుస్తారు చూడండి, అలా పొడిచేస్తున్నాడు. పాపం తనకొచ్చిన విధంగా తను హెల్ప్ చేస్తున్నాడు. నవ్వాననుకోండి, ఆ పని చేయడం మానేస్తాడు. ఇక ఎప్పటికి కూడా ఏది చేయాలంటే కాస్తంత ఇబ్బంది పడతారు పిల్లలు. వాళ్ళు చేసే పని చేయనివ్వడమే. మనకు నవ్వొచ్చినా ఏదొచ్చినా కానీ వాళ్ళని నేర్చుకొనిచ్చామనుకోండి, వాళ్ళు ప్రతి పని చేయడానికి చూస్తారు. మనతో ఫ్రీగా ఉండడానికి చూస్తారు. ఇక మా అబ్బాయి అలా దంచుతూ ఉంటే నాకు చాలా చాలా నవ్వొచ్చింది. కానీ కంట్రోల్ చేసుకున్నాను. నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడు కదండీ! ఇక అంతకు మించి ఏం కావాలి చెప్పండి. ఆడపిల్లలు వచ్చారా అండి? రాలేదు. మగపిల్లోడైనా మా అమ్మకి సాయం చేయాలని వచ్చాడు. ఏమీ అంత పర్ఫెక్ట్‌గా చేసేయలేరు. అంత నీట్‌గాను చేసేయలేరండి. కానీ వాళ్ళకి చేయాలన్న ఆలోచన, ఆత్రం ఉంది చూసారు. అదే వాళ్ళని రేపటి రోజున ఇంకో పని నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతామండి. మనము వాళ్ళకి వద్దు వద్దన్నామనుకోండి చేయరు. ఎప్పటికీ చేయరు. అమ్మ వద్దంటుంది కదా అనే ముద్రేసి కూర్చుంటారు. ప్రతి పని చేయించాలండి. ఆడ మగ తేడా లేదు. వాళ్ళంటూ ఉంటారండి, మగపిల్లోడికి అలాంటి పనులు చెప్తున్నావు ఏంటనేసి. మగపిల్లోడైతే ఏమన్నా కొమ్ములున్నాయండి? ఆడపిల్లలకైతే కొమ్ములు లేవా? ఆడపిల్లలు ఈరోజు చేయకపోయినా రేపొద్దున తప్పదండి, చేయాలి ఒక ఇంటికెళ్ళిన తర్వాత. కానీ మగపిల్లలు ఒక ఇంటికి వెళ్ళడం ఏమి ఉండదు. మన ఇంటికాడే ఉంటారు కదండీ! వచ్చే ఆవిడకి కాస్తంత హెల్ప్ చేయాలి కదా! ఇక ప్రతీది తన భుజాన్నే వేసుకొని ఎక్కడ చేస్తుందండి? ఇప్పటి నుంచి అమ్మ చేసే కష్టమేంటో తెలియాలి. భార్య పడే యాతనేంటో తెలియాలంటే అన్ని పనులు మనం నేర్పించాలి పిల్లలకి. ఆడ, మగ తేడా ఏమీ లేదు. నాకు కూతురైనా, కొడుకైనా ఒకటేనండి. అందరికీ సమానంగానే పనులు నేర్పించాలనుకుంటాను. ఉన్న పని అయిపోతే చాలా హ్యాపీగా ఉంటదండి. మనం చేయలేమనుకున్నది చేసేస్తే ఇంకా హ్యాపీగా ఉంటది కదా! మినపప్పు అయితే పోటేసేసి పక్కకు పెట్టేశాను. అత్తయ్య గారితో తర్వాత చెరిగించుతానులెండి. ఏ పని కూడా నేనే చేసేద్దామని నాకనిపించింది. కానీ మరి పొద్దుపోతుంది గదండీ! పనులు మళ్ళీ చేసుకోవాలి. వంట కూడా చేసుకోవాలి. ఇక పిల్లల్ని కూడా చక్కబెట్టుకోవాలి. ఇక ఇవన్నీ చేసుకున్న తర్వాత వదినైతే పొలం నుంచి వస్తూ అక్కడ పొలానికి దగ్గరలో అయితే కోళ్ల ఫామ్ ఉందండి. ఇక పొలం వెళ్ళిన ప్రతిసారి కూడా అంటే మాకు కోడిగుడ్లు కావాల్సినప్పుడల్లా ఒక్కొక్క అట్ట తీసుకొస్తూ ఉంటది. ఆవిడకి, మాకు కూడా. ఇవి డబల్ సన గుడ్లండి. ఒక్కొక్కటి బాతుగుడ్డు అంతున్నది. దీన్ని చూసైతే నాకొక డౌటొచ్చిందండి. ఎందుకంటే గుడ్లు ఇవి పెట్టడానికి ఏమైనా ఇంజెక్షన్ చేస్తారా అని అడిగాను మా వాళ్ళని. ఇంజెక్షన్‌లు అలాంటివి ఏమీ చేయరు. అవే పెట్టేస్తాయి అలాగా అని చెప్పారు. ఎందుకలా పెట్టేస్తాయి అని అనుకుంటే, మరి కవల పిల్లలాళ్ళు పుడతారు
కదండీ మనుషులకైతే. ప్రతి కాన్పులోనూ కవల పిల్లలే ఉండరు కదండీ. ఎవరికో నూటికో, కోటికో ఒక్కొక్కళ్ళకుంటాయి. అలాగే ప్రతి కోడి కూడా రోజులో మరి ఎన్ని కోళ్ళో ఉంటాయి కదండీ ఫామ్‌లోను. అవి ఒక్కొక్కటి ఇలా డబుల్ సొన గుడ్లయితే పెడుతూ ఉంటాయి. వాటినేమో సెపరేట్ చేసి వీటిని ఇలా అమ్మేస్తూ ఉంటారు. పిల్లలనైతే పొదిగించడం కష్టం కదండీ వీటితోటి. అందుకని వీటిని తినేయడానికి అమ్మేస్తారు. పాపం ఈ గుడ్డు పెట్టడానికి ఆ కోళ్ళు ఎంత బాధపడతాయో అనిపించిందండి. అంతంతున్నాయి ఈ గుడ్లు. ఈ ఉడకబెట్టుకొని తినేవాళ్ళకి అంతగా బాగోవండి. ఎందుకంటే 2 పూర్ణాలుంటాయి కదా! కోడిగుడ్డు పులట వేసుకోవడానికి, ఇంకా ఆమ్లెట్‌లు వేసుకోవడానికైతే కలిసొస్తాయి. 2 వేసుకునే కాడికి 1, 3 వేసుకునే కాడికి అయితే 2 అలా వేసుకోవచ్చు. సేవ్ అవుతాయన్నమాట. ఇంగా నేను నా రోజువారీ పనులతో పాటు ఒక కొత్త పనైతే చేశానండి. మినపప్పులో పోటేసుకున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.